ఐఎన్ఎస్ అరిదమన్ మన న్యూక్లియర్ సబ్మెరైన్ అణు జలంతర్గామి ఐఎన్ఎస్ అరిదమన్ ఇది ఇప్పుడు సీ ట్రయల్స్కి వచ్చిందండి. వచ్చే కొన్ని నెలల్లో భారత నేవీ అమ్ముల పొదిలోకి చేరబోతుంది. ఈ ఐఎన్ఎస్ అరిదమన్ అనే ఆరవేర చిత్రు భీకర ఒక అణు జలంతర్గామి. ఇది ప్రపంచంలో 7 సముద్రాల్లోకి ఎంటర్ అవ్వగలిగిద్ది. హిందూ మహాసముద్రం, బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ కాదండి, హిందూ మహాసముద్రం అంతా తిరగగలిగిద్ది. పసిఫిక్లోకి వెళ్ళగలిగిద్ది, అట్లాంటిక్ వెళ్ళగలిగిద్ది, పోలార్ ఏరియాలకు కూడా వెళ్ళి రాగలిగే అద్భుతమైన అణు జలంతర్గామి. ఇది 24 నుంచి 30 నాట్స్ స్పీడ్స్ తోటి వెళుతుంది. సముద్ర గర్భానికి నీటిలో 1/2 కిలోమీటర్ దూరంలో ఇది ఎప్పుడూ ఉండగలుగుతుంది. 1/2 కిలోమీటర్. అది దారుణమైన భీకరమైన అణుజలంతర్గామి. ప్రపంచంలో అతి భీకరమైన అణుజలంతర్గామి రష్యా దగ్గర ఉంటుంది, అది బొల్గరాడో. అది ఎంత ఉంటుందంటే 25,000 నుండి 30,000 టన్నుల బరువు ఉంటుందన్నమాట. కానీ మనది 7,000 టన్నులు. అంటే మనం ఏంటంటే అరిహంత క్లాస్ అని, అరిహంత తర్వాత అరిఘాట్ అని, తర్వాత అరిదమన్, ఇది మూడవ అణు జలంతర్గామి మన స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయకున్నాం. ఇండిజినియస్గా ఏటీవీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెజల్ అనే ప్రోగ్రాం కింద విశాఖపట్నంలో ఇది నిర్మిస్తున్నాం. ఇది ప్రపంచంలో అణు జలంతర్గాములు నిర్మించగలిగే టాప్ 5 కంట్రీస్లో ఇండియా ఆ కూటమిలో చేరినట్టయింది. అంటే అణు జలంతర్గాములు మన స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించుకుంటున్నాం. ఒకప్పుడు రష్యా నుంచి అకులా క్లాస్ అనేది లీజుకి తీసుకున్నాం. సింధు దుర్గ్ అనేది ఒక అణు జలంతర్గామి ఉండేది. దాని నుంచి ఎంతో పరిజ్ఞానం మనం సంపాదించాం, దాన్ని ఆపరేట్ చేయడం, దాని మెకానిజం, మెయింటెనెన్స్ అని. దాని నుంచి ఇప్పుడు మనం అణు జలంతర్గాములు నిర్మించుకునే ఒక అద్భుతమైన దేశాల్లో ఒక్కటిగా ఈరోజు మనం నిలిచాం. ఈ అరిహంత క్లాసులో ఇంకా మనం కొన్ని డజన్ల కొద్దీ అణు జలంతర్గాములు నిర్మిస్తాం రానున్న దశాబ్దాల్లో. అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చైనా దగ్గర 61 అణు జలంతర్గాములు మొత్తం ఉంటే భారత్ దగ్గర మొత్తం 18 మాత్రం ఉన్నాయి. 18లో 3 అణు జలంతర్గాములు. చాలా వెనకబడి ఉంది ఇండియా జలంతర్గాముల విషయంలో. మరి ఈ జలంతర్గాములు ఎందుకు అంటే ఇది ఒక ముఖ్యమైన విషయాన్ని ఇక్కడ మనం చెప్పుకోవాలి. దాన్ని ఏమంటారంటే న్యూక్లియర్ ట్రైడ్ అనే ఒక పదాన్ని అందరూ వినుంటారు. న్యూక్లియర్ ట్రైడ్ అంటే అణు ఆయుధాలు ప్రయోగించడానికి 3 రకాల వాహకాలు ఉంటాయి. ఈ 3 రకాల వాహకాల్లో 3 రకాల వాహకాలు అంటే నేల మీద నుంచి మిసైల్స్ ద్వారా ప్రయోగించేది, వాయు అంటే ఆకాశం నుంచి ఎయిర్ క్రాఫ్ట్ల ద్వారా ప్రయోగించేవి. ఈ 2 భారతదేశంలో ఉన్నాయి. అవేంటి? ఇక్కడ న్యూక్లియర్ మిసైల్స్ లైక్ ఐసీబీఎం, పృథ్వీ, మన మిసైల్స్, అగ్ని మిసైల్, సూర్య మిసైల్, ఇవన్నీ ఏంటంటే ప్రయోగిస్తాం, అణుబాంబులు ప్రయోగిస్తాం. అది మిసైల్ టెక్నాలజీ. 2 ఈ రఫేల్ ఫైటర్స్, మిరేజ్ ఫైటర్స్ ద్వారా మనం యుద్ధ విమానాల ద్వారా న్యూక్లియర్ వెపన్స్ వేస్తాం. అది 2వ రకం వాహకం అణువాయుధాలు వేయడానికి. ఇక 3వది చాలా ఇంపార్టెంట్. ఇదేంటంటే సముద్రం నుంచి న్యూక్లియర్ సబ్మెరైన్స్ ద్వారా వేస్తాం. దాన్ని ఏమంటారంటే SSBN అంటాం. ఇది షిప్ సబ్మెర్సిబుల్ బాలిస్టిక్ న్యూక్లియర్ సబ్మెరైన్, SSBN అంటాం అనమాట. ఈ వాహకాలు ఏంటంటే గ్యారంటీగా న్యూక్లియర్ బాంబ్స్ శత్రువు మీద ప్రయోగిస్తాయి. అంటే దీన్ని సెకండ్ స్ట్రైక్ అంటాం అనమాట. సెకండ్ స్ట్రైక్ వెహికల్స్ అంటే శత్రువు మన మీద న్యూక్లియర్ బాంబ్స్ వేస్తే మనం మిసైల్స్ నాశనం అయిపోతాయి, యుద్ధ విమానాలు నాశనం అయిపోయే పాసిబిలిటీ ఎక్కువ, అవకాశాలు ఎక్కువ. కానీ ఈ న్యూక్లియర్ సబ్మెరైన్స్ ఏం చేస్తాయంటే సముద్ర గర్భంలో 1/2 కిలోమీటర్ లోతును దాగుండి ప్రపంచం సముద్రాల్లో ఎక్కడున్నాయో తెలియదు. వీటిని నాశనం చేయడం శత్రువు కూడా అసంభవం. కాబట్టి ఇవి గ్యారంటీగా సముద్రంలో దాక్కుని శత్రువు అణుదాడికి గురి కాకుండా ఇట్స్ నెవర్ సబ్జెక్టెడ్ టు ద ఎనిమీస్ న్యూక్లియర్ అటాక్ అండ్ అవి డిస్ట్రాయ్ కావు. కాబట్టి శత్రువు మన మీద అటాక్ చేస్తే ఈ ఇప్పుడు మిసైల్స్ తర్వాత బాంబర్స్ నాశనం అవ్వచ్చు. కానీ ఈ లోపల ఉన్న ఈ న్యూక్లియర్ సబ్మెరైన్స్ అనేవి గ్యారంటీగా శత్రువు దగ్గరికి వెళ్ళి కోస్ట్లో వాళ్ళ తీర ప్రాంతంలో దాక్కుని 1/2 కిలోమీటర్ లోపల దాక్కుని మిసైల్స్ వేస్తాయి. సో వీటిని ఏమంటారంటే సెకండ్ స్ట్రైక్ న్యూక్లియర్ సబ్మెరైన్స్ అంటారు, సెకండ్ స్ట్రైక్ వెహికల్స్ అంటారు. సో ఇవి ఉంటేనే శత్రువు భయపడతారు. ఎందుకంటే గ్యారంటీ వాడిని కొట్టేయచ్చు, వాడు మనల్ని నాశనం చేయడం అసంభవం. ఇవి లేకుండా వాడు భయపడడు. కాబట్టి ఇప్పుడు ఈరోజు భారతదేశానికి అరిహంత తర్వాత, అరిఘాట్ తర్వాత ఐఎన్ఎస్ అరిదమన్
భారత నేవీ అమ్ముల పొదిలోకి చేరుతుంది. ఇది భారతదేశానికి ఒక శుభ పరిణామం. ఎందుకంటే అక్కడ చైనా, పాకిస్తాన్లు విర్రవీగుతున్నాయి. ఇండియన్ ఓషన్లో చైనా ఎంటర్ అయిపోయింది. ఇండియన్ ఓషన్ మనం కాపాడుకోవాలంటే ఇలాంటి సెకండ్ స్ట్రైక్ న్యూక్లియర్ సబ్మెరైన్స్ మన అమ్ముల పొదిలో ఉండి తీరాలి. ఇవి 7,000 టన్నులు కలిగి ఉంటుంది. ఇందులో ఇదేంటంటే అరిగాట్ అంతకుముందు, తర్వాత అరిహంత్, వీటితో పోలిస్తే ఇది ఏంటంటే 7,000 టన్నులు కలిగి 1/2 కిలోమీటర్ల లోపలుండి ఇందులో 2 రకాల మిసైల్స్ ఉంటాయండి. అదేంటంటే K-15 అనే ఒక మిసైల్. ఏంటంటే K-15 అంటే 350-700 కిలోమీటర్ల దాకా అణ్వాయుధాలని, మిసైల్స్ని ప్రయోగిస్తానమాట, వారి హెడ్లని. అది 24 మిసైల్స్ ఉంటాయి ఇందులో. దాంతోపాటు ఇంకో 8 K4 కానీ K5 అంటే ఏంటంటే మనకి 4,000 నుంచి 6,000 కిలోమీటర్ల రేంజ్లో మిసైల్స్ వేయగలిగే K4, K5 లాంటి మిసైల్స్ ఇందులో ఉంటాయి అన్నమాట. చాలా బాలిస్టిక్ మిసైల్స్ అంటారు. సో ఇవి అణు వారిహెడ్లని మోసుకెళ్ళగలిగిద్ది. దీంతోపాటు టార్పిడోలు ఉంటాయన్నమాట. యాంటీ షిప్పుల్ని పేల్చేసే, షిప్పుల్ని కొలగొట్టే, నాశనం చేసే టార్పిడోలు కూడా ఉంటాయి. ఇలాంటి కొన్ని ఆయుధాలు కలిగి ఉండే ఒక శత్రు భీకర భయంకరమైన న్యూక్లియర్ సబ్మెరైన్ అండి. ఇది మనం స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసుకున్నాం. 70% స్వదేశీ పరిజ్ఞానమే. ఇది వైజాగ్లో తయారు చేస్తున్నాం. దీని బేస్ కూడా వైజాగ్లో INS వర్ష అని పెడుతున్నాం, వైజాగ్ దగ్గర ఈస్ట్ కోస్ట్లో. అదేవిధంగా మంగళూరు దగ్గర, కార్వార్ దగ్గర INS కార్వార్ అని పెడుతున్నాం. ఇలాంటివి అంటే ఇలాంటి న్యూక్లియర్ సబ్మెరైన్ భారత అమ్ముల పొదిలో వెళ్తుందంటే ఇటు చైనా కానీ, అమెరికా కానీ, ప్రపంచంలో ఏ శక్తి కూడా భారతదేశం మీద అణ్వాయుధం వేయలేదు. అది ఇంపార్టెంట్. ఇది పాకిస్తాన్ దగ్గర ఇలాంటివి లేవు. సో ఈరోజు INS అరిదమన్ భారత అమ్ముల పొదిలోకి చేరుతుంది. దీని ద్వారా ఇలాంటి K4 3,500, 6,000 కిలోమీటర్లు, 7,000 కిలోమీటర్ల దాకా వెళ్ళే K4, K7, K5, K-15 లాంటి మిసైల్స్ని మనం ప్రయోగిస్తాం. ఇవంతా పృథ్వీ అగ్ని మోడల్స్ అనమాట. నేవల్ బేస్లో అగ్ని మోడల్ అంటే అగ్నిని నేవల్ బేస్లో పెడితే K4, K5 అంటారు. సాగరిక ఇలాంటి వాటి పేర్లతో పిలుస్తాం. ఈ INS అరిదమన్ ఈరోజు భారత నేవీ అమ్ముల పొదిలోకి చేరడం అనేది ఒక శుభ పరిణామం. జై హింద్.